యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు సంతోషముగా బయలుదేరి వెళ్ళబోతున్నారు. చెప్పండి కొట్టి అందరు గట్టిగా గట్టిగా సమాధానంగా. ఈ మే మాసం మొదలైంది కదండి. ఈ నెల ఎలా ఉంటుందో అని మీరు చింతిస్తున్నారేమో. ఈ నెల ఏ విధంగా ఉంటుందో, ఈ మాసంలో ఏ ఏ సమస్యలు ఎదుర్కోవాలో, ఈ మాసంలో నా సిచ్యువేషన్ ఏంటో, ఈ మాసంలో నా పిల్లల పరిస్థితి ఏంటో అని ఎన్నో విషయాలు మీ మనసులో మెదులుతూ ఉండొచ్చు. ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ప్రేరేపించిన మాటలు మీకు చెప్తున్నాను. ఈ మాసంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సంతోషముగా బయలుదేరి వెళ్ళబోతున్నారు. సంతోషంగా బయలుదేరి వెళ్ళబోతున్నారు. సమాధానమును పొంది తోడుకొని పోబడుతున్నారు. అంటే ఎవరో మిమ్మల్ని తీసుకెళ్తున్నట్లు ఓ అద్భుతమైన అనుభూతిని మీరు పొందబోతున్నారు. మీ అంతటా మీరు వెళ్లకుండా దైవశక్తి, దేవుని శక్తి, దేవుని ప్రసన్నత మీతో ఉన్నట్లు, ఆయన మిమ్మల్ని తోడుకొని వెళుతున్నట్లు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని తోడుకొని వెళుతున్నట్లు, ఆయన నీ ముందర నడుస్తూ ఉన్నట్లు, ఆయన మీ సైన్యము వెనక తట్టున ఆయన ఉన్నట్టు, ఆయన ముందర నడుస్తూ ఉన్నట్లు, నీ కుడివైపున ఆయన నిలిచి ఉన్నట్లు, నీ ప్రక్కన నీడలాగా ఉన్నట్టు, ఆయన నీ చుట్టూ ఆవరించినట్లు ఒక అద్భుతమైన అనుభవాన్ని మీరు పొందబోతున్నారు.